ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనండి మీ లతా శ్రీనివాస్ను. అయితే ఈరోజు నేను ఈ డ్రాయింగ్ అయితే వేసి చూపించాను. ఈ డ్రాయింగ్లో ఎలా తీసుకోవాలనేది ఒకసారి అయితే మనకు ఫుల్గా గుర్తు ఉండడానికైతే నేను ఈ షార్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఇలా డ్రాయింగ్ వేసినప్పుడు ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఉన్నటువంటిది ఫుల్ షోల్డర్ అవుతుందండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది మామూలు షోల్డర్ అవుతుంది అన్నమాట. ఈ షోల్డర్కు మధ్యలో ఉన్నటువంటిది మెడ వెడల్పు అంటాము. తర్వాత దీనిని మెడ పొడవు అంటామండి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి చంక డౌన్ అంటాము. తర్వాత చిన్నపిల్లలకైతే 1 ఇంచ్ తీసుకుంటాము. అదే పెద్దవారికైతే 1.5 తీసుకోవాల్సి వస్తుంది చంక డౌన్కి. అదేవిధంగా ఈ చంక నుండి ఈ చంక వరకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ప్లేస్ని ఏమంటున్నాము అంటే చెస్ట్ వెడల్పు అంటున్నాం అన్నమాట. అదేవిధంగా ఈ కింద ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నామంటే నడుము లూజు అంటున్నాము, లేదా క్రింద వెడల్పు అని కూడా అనొచ్చు. అయితే మనము ఫ్రాక్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ 1/2 ఇంచుని మనము పైకి పెట్టుకుంటాము. ఆ 1/2 ఇంచుని ఇలా పెట్టినప్పుడు ఈ విధంగా అన్నప్పుడు అది క్రాస్గా అయితే వస్తుంది. ఎందుకు అంటారా, ఈ విధంగా క్రాస్గా వస్తేనే చూడటానికి లుక్ ఉంటుంది అన్నమాట. లేదంటే లూజ్గా అలా ఉంటుంది, బాగోదు. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏమంటున్నామంటే ఖర్చు అని అంటున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకు ఏ ప్లేస్లో ఏది ఉందా అని కానీ తెలుసుకుందామంటే ఖచ్చితంగా ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్ ఏవైనా కూడా చక్కగా మనము కుట్టగలము. అదేవిధంగా పెద్దవారి యొక్క బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ అంతా కూడా సేమ్ ఇలాగే వస్తుంది. కాకపోతే ఈ క్రాస్ అనేటువంటిది రాదన్నమాట, డైరెక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది చక్కగా నేర్చుకుంటే చాలండి. ఇది మొదటి మెట్టు అని చెప్పొచ్చు టైలరింగ్కి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.